మాధవ, ఏంటి నర్సు రాలేదు? డైలీ మెడిసిన్ ఇచ్చే టైం అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకేం అవసరం లేదులే భూమి, నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు. అదేంటి, ఇంకా 2 ఇంజెక్షన్లు ఇవ్వాలి కదా. ఆ కోర్స్ పూర్తి అవ్వకుండానే అప్పుడు ఎలా డిశ్చార్జ్ చేస్తారు? ఏయ్, ఎవరు నువ్వు? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకుముందు ఎంతమంది ప్రాణాలు తీసావు? ఇక మీదట ఎన్ని ప్రాణాలు తీయబోతున్నావు? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నాకన్నీ తెలుసు. మర్యాదగా చెప్పు, ఎందుకు నా భార్య ప్రాణాలు తీయాలనుకుంటున్నావు? నేను నీ భార్య ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? ఎలా కనిపిస్తున్నా నీకు? డాక్టర్ అనుకున్నావా, కిల్లర్ అనుకున్నావా? తెల్ల కొట్టు వేసుకున్న హంతకురాలివని ఈ రోజే తెలిసింది. హౌ డేర్ యూ టాకింగ్ టు మీ లైక్ దిస్? ఇప్పుడే నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీకంటే ముందు నేనే ఇవ్వాలనుకుంటున్నాను. ఇంజెక్షన్ల పేరుతో నా భూమిని పిచ్చిదాని చేసి తన ప్రాణాలు తీయాలని చూస్తున్నావు కదా? ప్రాణాలు తీయడం ఏంటి? 10 మందికి ప్రాణం పోసే గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నాను. ఇప్పటి వరకు ఈ చేత్తో ఎంతో మందికి ప్రాణాలు పోసాను. అలాంటిది నన్ను పట్టుకొని నిష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నటించొద్దు. నాకంతా తెలుసు. నువ్వు అలేఖ్య రుద్రాణితో చేతులు కలిపారన్న సంగతి తెలుసు. ఇంజెక్షన్ల పేరుతో నా భార్యని పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారన్న విషయమూ తెలుసు. ఇంకొక 2 ఇంజెక్షన్లు ఇచ్చి నా భూమి ప్రాణాలు తీయాలని చూస్తున్నారన్న మీ కుట్రలు తెలుసు. లేదు, నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నాకేం తెలియదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నయం చేస్తానన్న నాటకాలు ఆడుతూ నా భార్య ప్రాణాల్ని హాస్పిటల్లోనే తీయాలని చూస్తున్నావన్న సంగతి తెలుసు. లేదు, ప్రాణం పోయినా సరే నేను అలాంటి పని చేయను. నీ మాటల్లో తడబాటే చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా అనేది. ఎందుకు డాక్టర్, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆరోగ్యం బాగలేదంటే దేవుడి కంటే ఎక్కువ డాక్టర్నే నమ్ముతారు. డాక్టర్ల రూపంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ డాక్టర్ రూపంలో ఉన్న రాక్షసిని మొదటిసారిగా చూస్తున్నాను. మనిషికి ప్రాణం పోసేది అమ్మ అయితే, ఆపదొస్తే పునర్జన్మిచ్చేది డాక్టర్. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? పైగా ఆడదానివి, ఇంకో ఆడపిల్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నావే, అది ఈ విధంగా దశల వారీగా ఒక్కొక్క ఇంజెక్షన్ అంటూ తనని చావుకి దగ్గర చేయాలని చూస్తున్నావే, మనిషివేనా నువ్వు? అది నిజంగా నాకు తెలియదు. మాట్లాడుతూ అబద్ధం చెప్పి తప్పించుకునే అవకాశం లేదు నీకిప్పుడు. ముందు కమిషనర్ గారికి ఫోన్ చేసి నిన్నిక్కడే అరెస్ట్ చేయిస్తాను. ఆ తరువాత ఈ హాస్పిటల్ ఏం చేయాలో అది చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, అంత పని చెయ్యొద్దు. ఏదో బుద్ధి తక్కువ ఈ పని చేశాను. అలేఖ్య డబ్బు ఆశ చూపించి ఈ పనంతా చేయించింది. డబ్బు కోసం ఒకరిని చంపాలని చూసి నిన్ను నువ్వు చంపుకుంటావా? ఎంతో కష్టపడి చదువుకోనుంటావు, ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటావు, కానీ నీ తెలివి ప్రాణాలు పోయడానికి వాడాల్సింది పోయి ప్రాణాలు తీయడానికి వాడుతున్నావా? నీలాంటి వాళ్ళు ఈ వృత్తిలో ఉండడానికి పనికిరారు. జైల్లో ఉండటమే కరెక్ట్. ప్లీజ్, దయచేసి నా జీవితం నాశనం చెయ్యొద్దు. నా బిడ్డలు అన్యాయమైపోతారు. సమాజంలో నాకున్న పేరు చెడిపోతుంది. నా హాస్పిటల్ మూతపడిపోతుంది. ఆశకు అలవాటు పడ్డాక మనిషి బుద్ధి మారదు. నీలాంటి వాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, మీ కాలు పట్టుకుంటాను. నన్ను క్షమించండి. నా బిడ్డల మీద ఒట్టు, ఇంకెప్పుడీ తప్పు చేయను. నా భూమి ప్రాణాలు తీయాలనుకున్న తర్వాత నీలాంటి దాన్ని క్షమించకూడదనుకున్నాను, కానీ బిడ్డల పేరు చెప్పి తప్పించుకుంటున్నావు. అలా నిన్నంత సులభంగా ఏం వదిలిపెట్టాను నేను. నీ గురించి ఎవరి దగ్గర ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. చేసిన తప్పును సర్దిద్దుకుంటాను. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. ఎవరితోనూ చెప్పొద్దు. నీ బుద్ధి మారనంత వరకు ఈ ఆధారాలు నాతోనే భద్రంగా ఉంటాయి. తోక జాడించావంటే ఈ సాక్ష్యాధారాలు కమిషనర్ దగ్గరికి వెళ్తాయి, మీ కౌన్సిల్ దగ్గర కూడా వెళ్తాయి. ఏం కంగారు పడక భూమి, నీకు నయమైపోయిందని కూడా చెప్పారు. ఇప్పుడు నీకెలా ఉంది? నీకేం ఇబ్బంది అనిపించట్లేదు కదా? లేదు, అలా ఏం లేదు మాధవ, బానే ఉంది. మరింకేంటి లేటు, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏ ఇబ్బంది రాదు కదా? ఈసారి ఖచ్చితంగా రాదు.